ఓం శ్రీ ఆంజనేయాయ నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో శ్రీకృష్ణాష్టమి రోజున శ్రీకృష్ణునికి పూజ చేసిన తరువాత చంద్రునికి కూడా పూజ చేయాలి. ఆ పూజా విధానము, శ్రీకృష్ణునికి ఎలా ఉద్వాసన పలకాలి, శ్రీకృష్ణాష్టమి వ్రత కథని ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రీకృష్ణుని పూజ అనంతరము చంద్రునికి తప్పక పూజించాలి. ఎక్కడైతే మీరు పూజ చేశారో ఆ పూజా మందిరంలో కొంచెం బియ్యం పోసి ఆ బియ్యం పైన చంద్రబింబాన్ని కానీ ఫోటోను కానీ ఉంచుకోవాలి. ముందు చెప్పిన విధంగానే, అంటే నేను ఇంతకు ముందు చెప్పిన వీడియోలో సంకల్పం ఏదైతే ఉందో ఆ సంకల్పాన్ని చెప్పుకొని షోడశోపచార పూజలతో పూజ చేసిన తరువాత ఈ విధంగా చెయ్యాలి. ఇక్కడ అర్ఘ్యప్రదానములు చెయ్యాలి. ఒకటి శ్రీకృష్ణుల వారికి, రెండవది చంద్రుడికి అర్ఘ్యప్రదానములు చెయ్యాలి. ఈ అర్ఘ్యప్రదానం ఏ విధంగా చెయ్యాలో ఇప్పుడు తెలుసుకుందాం. జాతః కంసవదార్ధయే భూభారోత్తారణాయ చ పాండవానాం హితార్థాయ ధర్మస్థాపనార్థాయ కౌరవాం వినాశాయ దైత్యానాం నిధనాయ చ గృహాణార్ఘ్యం మయా దత్తం దేవకీసుతాయ నమః. ఈ విధంగా మంత్రాన్ని చెప్పుకొని ఓం దేవకీసుతాయ నమః, శ్రీకృష్ణాయ నమః, ఇదమర్ఘ్యం 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 ఈ విధంగా చెప్పి 3 సార్లు పాలతో అర్ఘ్యాన్ని వదలాలి. తరువాత చంద్రునికి అర్ఘ్యం ఇవ్వాలి. ఓం అధినేత్ర సమాద్భూత క్షీరోదార్ణవ సంభవ రోహిణేశ గృహాణార్ఘ్యం రమాభ్రాతః మహాపతే. ఓం చంద్రాయ నమః, ఇదమర్ఘ్యం ఇదమర్ఘ్యం ఇదమర్ఘ్యం. పాలను తీసుకుని 3 సార్లు పళ్ళెంలోకి వదిలిపెట్టాలి. ఇప్పుడు చంద్ర ప్రార్థన. జ్యోత్స్నాపతే నమస్తుభ్యం, నమస్తే జ్యోతిషాం పతే, నమస్తే రోహిణికాంత, నమస్తే యువమోహన. ఈ విధంగా ప్రార్థనలు చేసి స్వామివారికి పుష్పాలను సమర్పించాలి. ఈ విధంగా శ్రీకృష్ణాష్టమి రోజున పూజ చేసుకున్న తరువాత శ్రీకృష్ణ పరమాత్మకి అర్ఘ్యప్రదానం వదలాలి, చంద్రునికి అర్ఘ్యప్రదానం వదలాలి. ఇప్పుడు ఉద్వాసనని పలకాలి. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః యథాస్థానం ప్రవేశయామి అని విగ్రహాన్ని కొంచెం కదపాలి. ఈ విధంగా శ్రీకృష్ణాష్టమి పూజ అనేది సంపూర్ణమవుతుంది. ఇక శ్రీకృష్ణ జన్మాష్టమి వ్రత కథ. పూర్వం ఒకనాడు నారద మహర్షి లోకోపకారం కోసము బ్రహ్మ సందర్శనాన్ని చేసి సర్వ సౌభాగ్యాలనిచ్చేటటువంటి శ్రీకృష్ణాష్టమి వ్రత ప్రాముఖ్యతను చెప్పమని కోరాడు. అప్పుడు బ్రహ్మదేవుడు కలి కల్మషాలను నశింపజేసేటటువంటి శక్తిగల శ్రీకృష్ణ వ్రతాన్ని చెబుతాను వినుము అని చెప్పసాగాడు. ఈ వ్రతం చేసిన వారికి అశ్వమేధయాగం చేసినంత ఫలితం వస్తుందని, అన్ని తీర్థయాత్రలు చేసినటువంటి ఫలితం వస్తుందని, ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున పూజ చేసిన వారికి 1000 గోవుల దానం చేసినంత ఫలితం వస్తుందని, 1000 ఏనుగులు ఇచ్చినటువంటి ఫలితము వస్తుందని, బంగారు ఆభరణాల దానం చేసిన ఫలితం వస్తుందని, వస్త్రదాన ఫలితము కూడా వస్తుందని బ్రహ్మ చెప్పసాగాడు. ఓ నారద, ఈ వ్రతాన్ని పూర్వకాలంలో అంబరీషుడు, గాది, ధర్మరాజు, సత్యసంధుడు ఇటువంటి వారు ఈ రోజున శ్రీకృష్ణుడికి పూజ చేసి మంచి ఫలితాలను పొంది రాజ్యము సంపదలతో శాశ్వత గతుల్ని పొందారు. మునులలో వశిష్ఠుడు, గౌతముడు, గార్గుడు, పరశురాముడు, వాల్మీకి కూడా ఈ వ్రతాన్ని ఆచరించి తరించారు. శ్రావణమాసంలో రోహిణీ నక్షత్రంలో ఉన్న అష్టమి నాడు
ఈ వ్రతాన్ని చెయ్యాలి. ఇలా గనక చేస్తే లక్ష్మీ కటాక్షము వచ్చి భోగభాగ్యాలు, కుటుంబ అభివృద్ధి, సంతోషము ప్రాప్తిస్తాయని నారదుడికి బ్రహ్మ చెప్పాడు. ఇదే కాక ఈ వ్రతం రోహిణీ నక్షత్రంలో బుధవారం వచ్చినట్లు గనక అయితే అనేక వ్రతాలు చేసినటువంటి ఫలితం వస్తుందని, సర్వత్రా విజయాలు, గురుపూజా ఫలితము చేసినంత ఫలితం వస్తుందని బ్రహ్మదేవుడు చెప్పాడు. బ్రహ్మదేవుడు ఈ వ్రతాన్ని ఇలా ఆచరించాలో ఉపదేశించండి అని నారదుడు బ్రహ్మను అడిగాడు. అప్పుడు బ్రహ్మ అతి పవిత్ర భావంతో, చాలా నిష్ఠాలతో ఈ వ్రతాన్ని ఆచరించాలి. ఈ శ్రీకృష్ణ జయంతి రోజున గనక భక్తితో పూజ చేస్తే, ఈ పూజని ఏ విధంగా అయితే చెయ్యాలి అంటే, ఒక పటం పెట్టుకుని కానీ, ఒక ప్రతిమను పెట్టుకుని కానీ, ఒక పీఠంపై ఉంచి దాని చుట్టూ ముగ్గులు పెట్టి పూలతో, సుగంధ ద్రవ్యాలతో అలంకరించి ఈ వ్రతాన్ని చెయ్యాలి. ఈ పూజను ఎవరైతే ఎవరి స్థోమతకు వారు చేస్తారో వారికి సుఖ సంతోషాలతో పాటు ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధులు వస్తాయి అని బ్రహ్మ నారదుడికి ఈ విధంగా చెప్పాడు. కనుక ఈరోజు పూజని ఎవరి స్థోమతకు వారు చేసుకోవచ్చును. ఇలా పూజ చేసిన తరువాత శ్రీకృష్ణుని మందిరానికి వెళ్ళి నమస్కారం చేసుకోవటం చాలా మంచిది అని పురాణాల కథ. ఈ విధంగా బ్రహ్మాండ పురాణంలో చెప్పినటువంటి శ్రీకృష్ణాష్టమి వ్రత కథ సంపూర్ణము. సర్వే జనాః సుఖినో భవంతు.